దిగే ఇవ్వట్టు ఆగు. సైకిల్ చల్లగుండా అంత ఎత్తేసుకుంటా తీసుకొచ్చినావు కడుపులు అంతా తిప్పినట్టు కాబట్టి ఇంత పీసినారోడు ఎవరైనా ఆటో మాట్లాడుకొని తీసుకొస్తారు కనుక సైకిల్ మీద పట్టుకొచ్చినావు ఏంది పిసినారు బయటికి పోయి కట్టని చెప్తే వెళ్తాయి పైసా విలువ పిసినారోడు అంటాంది. ఓ నువ్వు మత్తు కట్టని చెప్తావు. నీ అవగారింటికి పోయినావు కదా వచ్చేప్పుడు 4 కట్టలు ఎత్తేమైందే. ఇద్దరు నువ్వు సక్కటోని అని నీకు ఇస్తారు. దొర బిడ్డ ఇది దీన్ని ఆటోలో ఎక్కించుకోని వస్తారు. నీ అవగారు నాకు ఏం పెట్టిరా డొక్కు సైకిల్ తప్ప ఇంకా సైకిల్ మీద ఎక్కించుకోని వచ్చినావంటున్నావా? ఇంకేం పెట్టమంటావు నీ ముఖానికి? నాకు బండి వద్దు నా బతుకేది వద్దా? నువ్వు సక్కనోని వయ్యే పట్టికి నీకు అన్ని తీర్లో పెడతారు కదా. కాదే ఈ సీరియల్ పెట్టిరా మా అమ్మ. మరి మీ అమ్మ నీకే కొన్నా మరి నాకు వద్దానే? ఓ అల్లుడన్న విలువద్దు బట్టలు వద్దు నాకు అంగి బట్టదు ఏది వద్దానే? ఇంకా పట్టు చీర కొన్నది నీ అవ్వ నీకు? ఎవరకు నీ ముఖానికి అట్టి చీరనే గతిలేదు ఇంకా పట్టు చీర కొనిస్తావు. నేను ఎన్నడు కొనిలే కదా నేను లేగుడోని. లేగిడమే మరి ఏమన్నా బారోనివా? అంటే అన్ని తీరులు ఉన్నాడు అయితేనే అల్లుడు లేకుంటే అటు లేకిడోడు అంతేనా? అత్తగారింటికి నస్తే అల్లుడు విలువ లేదు ఏం లేదు అందుకుంది నా 4 నడు బారోడు కావాలడు దీనికి అవో. ఇంకా 4 రోజులు అటే పోకపోయినావురా పెళ్ళం కొంగు పట్టుకోని ఇక ఎంబడి అత్తగారింటి కాడ సిగ్గుదా కూడగిన రోజులు ఉంటావురా నువ్వు? సపడకుండా ముసల్దానా నీదో కొంచెమన్నా ఉండాలి. ఇప్పుడు ఏమైంది? మొన్న నచ్చే 2 రోజులకే బెంగటిల్నవా? ఏంటిది బెంగటీలు? ఏమో నీకు ఇల్లద్దు ఇరవాటం వద్దు పిల్లలద్దు జల్లలద్దు నీకు మహారాజు అవ్వగారు ఇల్లు ఉంటే చాలు నీకు. నేనేం మారాస్తాను అనుకోలే డాక్టర్ నన్ను రెస్ట్ తీసుకోమంటే 4 రోజులు వేయినా. అగా ఇప్పుడే రెస్టే నీకు? ఇప్పుడు గీడులో నీకు మోకాళ్ళు నొప్పులు రెక్కల నొప్పులు ఏందే? నేను అప్పుడే చెప్పిన వీనితోని అద్దురా అంటే నాకు అదే కావాలా సిమ్రాన్ అదే కావాలని చేసిండు వీడు. నేను అద్దంటే ఇన్ని ఎవరా నువ్వు? ముసల్లానా సిమ్రాన్ అంటాను? మొక్కల నొప్పులు ఎక్కడి కాళ్ళ నొప్పులు ఎక్కడి బాలకాలకి ఇట్లా పడ్డవేంది? నీకేమర్థమైంది? ఏంద్రావు మొన్న చెప్పలేదురా నాకు డాక్టరు మోకాళ్ళ నొప్పులకు రెస్ట్ తీసుకోమని? ఏమన్నా తెలియదు అనుకుంటాను ఎవరో రెస్ట్ అంటే. తీసుకుంటావు ఎందుకు తీసుకోవు? తాతుంటే ఈ వయసులో కూడా రెస్ట్ తీసుకుంటావు. నీ అవ్వ నువ్వు తీసుకునే రెస్ట్ నువ్వు తీసుకునే రెస్ట్ ఒకటే నానే. దాన్ని రెస్ట్ నువ్వు చెప్పలే నీళ్లు పోసుకున్న ముచ్చట ముసల్లానికి? ఏందో చెప్పేది నువ్వే బయట చెప్పకు తెలితే అదైతుంది మళ్ళీ చెప్పలే అంటాను. నేను గట్లా చెప్పలే నేను ఇంట్లోకి చెప్పొద్దు అన్నానా బయటలోకి చెప్పొద్దు అని చెప్పినా? దాన్ని తెలియకపోతే కొంపలే మునిపోవు కానీ సపడకుండు. అబ్బో నువ్వే చెప్పకన్నావు నువ్వే మళ్ళవాడిని అంటానవా? పిల్లగాడ పుట్టినాడు కానవాడా చెప్పకుంటే అతి. ఓ ముసల్లానా తెలిసింది కదా నా పిల్ల నీళ్ళు పోసుకున్నది మళ్ళీ నీ పిల్ల నీళ్ళు పోసుకోదు పిల్లలు కానది నీకు ఇంకో పిల్లని చేస్తా అని అన్నావు అనుకో తలకాయమికలు చంపుతాను. ఇక నాకేం పని లేదు ఇక మీ ముచ్చట చెప్పుకుంటూనే ఉంటా మా మనవరాలు నీళ్ళు పోసుకున్నదని. అవ్వా ముసల్లానా ఇంకో పెళ్లి చేసుకో అని మాట్లాడుతున్నావా? నీ అందానికి నీ మనవని అందానికి ఇంకా లైన్ కడతారు. నేను దొరకడం ఎక్కువ అంటే ఇంకా పెళ్లి చేసుకో అని మాట్లాడుతుందట. అయ్యో నువ్వే ఉన్నావు అందాల రాశి దొరకదా నా మనవానికి పెళ్లి? చేస్తాండు సాఫ్ట్వేర్ నౌకర్ అని లైన్ కడతారాడా? లే 5 కొట్టుకొస్తా నిన్ను నీ అసంటోళ్ళ పట్టుకొస్తావు. తినేకి గతే లేదు కానీ అందగాని కాడ పిల్లలను పట్టుకొని వస్తారట. నమస్తే అన్న. సరే అత్తనే మళ్ళీ ఏడికి వచ్చిన పని మళ్ళీ అగో అచ్చిన ఆశయం లేదు ఊరు మీద పడతావా? అరే మళ్ళీ అతనే పని ఉన్నదంటే ఇంట్లో అన్నం కూర ఎవరంటారు? వచ్చినా కడుతుంది నీదో ఇగో మళ్ళా వాటర్ మీద వాళ్ళకన్నా చెప్పినావు అనుకో ఆ వాటర్ పంట వస్తా నేను. కనీసం నీళ్ళన్నీ ఇవ్వలే వచ్చి దీంతో ముచ్చబెట్టడు అయింది. పో నల్లతంది వచ్చి నీళ్ళు పట్టుపో. ఇదొకటి ఇంకా 4 రోజులు ఉండకనట పోయి తీసుకొచ్చేదాకా ఒకటే వెళ్ళి ఈడ వేసి పెట్టినట్టు నాకు. ఇగో ఇప్పుడు కూర వండకుండా వెళ్ళేవో భూ వండకుండా వెళ్ళే. అరే భగవంతా ఓ అది కాదే చేసింది దాన్ని తిడుతుంది ఇది ఊకే. అరే ఓ కొడుకా
ఫోన్లో అది మాట్లాడుతుంది ఈయనే సాటుకో ఈయనపోయే. జరుగు. అరే అరే ఏం ఎత్తుకపోతుంది అలా? అయ్యో ఇప్పుడు దాని కోడలు నాది ఎల్లగొడుతుందో ఏమో. ఆ దొంగది పోయి అటు ఫోన్ మాట్లాడుతుంది, అన్ని ఎక్కించి చెప్తాంది. అరే అరే గదెందుకు బంద్ చేసినావు? మంచి సీరియల్ 1:30కు బరాబర్ వస్తుంది. నేను పనంతా తీర్పుకొని చెప్పిన సీరియల్ పెట్టుకొని చూస్తా అంటే ఇవాళ మరి దాన్ని ఉంచుతుందో ఎల్లగొడుతుందో నా రంది నాకున్నది. అబ్బో దానికన్నా రంది నీకు ఎక్కువ అవుతుంది కదనే. దాన్ని కాదు ఎల్లగొట్టాల్సింది, నిన్ను ఇంటకెళ్ళి ఎల్లగొట్టాలి ఫస్ట్. ఎందుకు నేనేం చేసినా? నువ్వు తిరిగి వచ్చి నన్ను అంటున్నావు. నువ్వేడు తిరిగవేనా ఇవ్వరు దాకా? తిరిగేవేనా? నీకు సంసారం గురించి ఏం పట్టింపు ఉన్నది? పొద్దుగా లేచిందంటే సీరియల్ పెట్టుకోడు, సాయంత్రం పూట సీరియల్ చూసుడు, తినుడు, పండుడు. ఏం అనిపిస్తలే? అలానే పొద్దు ఊపుతాను సీరియల్ నీకు. 1:30 నుంచి మంచి సీరియల్ 5 గంటల దాకా వస్తాయి. నీకేం తెలుసు? దుర్సాన్ లెక్క ఇంట్లో కూర్చుంటానో తింటానో గానీ ఇంకా గుత్తనట్లా పోతేందే? లేరే గుత్తనట్లకు నేనెందుకు పోతా? నాకేం కాశారం చేసుకొచ్చి పెడితే తింటావు. ఏడ తిరగమైనా ఇప్పుడు? తిరిగచ్చుడు కాదే, ఆ కిటికన్ దగ్గర పోయి ఉండే. ఎందుకు? వాడు మొన్న కలిసి ఏమన్నాడంటే, బాబా 3 లక్షల రూపాయలున్నాయి, ఎవరైనా వడ్డీకి తీసుకున్నది ఉంటే చెప్పు, నేను వడ్డీకి ఇస్తా అని అన్నాడు. ఇక నేనే ఆలోచించుకొని ఎవరికి ఇచ్చుడు ఎందుకురా, అదే వడ్డీ నేను ఇస్తా కానీ నాకు ఆ 3 లక్షలు ఇరా అని చెప్పిన. మరి నీకెందుకు ఇప్పుడు? 3 లక్షలు ఎందుకంటాను ఇదే? ఇక వాళ్ళ కింద వీళ్ళ కింద ఎన్ని రోజులు ఉండాలి డ్రైవర్గా? ఓ ట్రాక్టర్ తీసుకున్నదంటే మనది మనం చేసుకోవచ్చు. ఇప్పుడు అరవింద్ గారు 1 లక్ష తెచ్చుకునే, నేను 1 లక్ష తెచ్చుకునే. ఇప్పుడు పైసలు కట్టాలి. సరే ఇక వాని పొత్తులా మన పొత్తులా? ఎవరి పొత్తులా? అరవింద్ గాని పొత్తులా నా పొత్తులా? అరవింద్ కూడా బంద్ చేసిండ. 7 ఉంటలేడా? 7 ఉంటలేడు. పొత్తు అంటే ఓకే అంటాడా? ఒప్పుకున్నాడు. షోరూమ్ బండి కాదే, ఓ 10 ఎకరాలు దున్నిందట, ఒక కాడు ఉన్నది ట్రాక్టరు, కానీ సంవత్సరం అవుతుంది అది తీసుకొని. ఆయన మందం ఆయన నడుపుకొని పక్క పెట్టుకున్నాడు, అది అమ్ముతాడట. ఇగో ఆయన కూడా ఏమన్నాడంటే, ఒక కాగితం మీద మీ భార్య దున్ని అరవిందుల భార్యది సంతకం పెట్టుకొని రారే అని చెప్పిండు. నా సంతకం ఎందుకు ఇప్పుడు గానికి? అట్లా కాదే, ఇప్పుడు నీ సంతకం పెడతా పైసలు తెచ్చుకుంటా, రేపు నాకేమన్నా అయితే వాడు కాగితం పట్టుకొని ఇంటి ముందడికి వస్తాడు, నిన్ను అడుగుతా నువ్వేమంటావు? ఆయన పెట్టిండు నాకెందుకని అంటావు, అంతేనా కదా? వాడు అదే భయానికి ఏమంటాడంటే, నీ సంతకం ఉంటే షూరిటీ లెక్క అని వాడు నీ సంతకం పెట్టుకురమ్మంటాడు. అయిన దానికి సరే ఈ ఊక వాళ్ళ కింద వీళ్ళ కింద ఎన్ని రోజులను ఉంటావు? నీకు కూడా మంచి పని ఉంటది. నువ్వైతే నన్ను కూర్చుండ పెడతానకు, నాకే పని ఉండాలి, ఎప్పుడు నేనే పని చేయాలి కదా. బాగు చేస్తాను పని, నువ్వు చేస్తా ఏదైతే అంది కానీ నేను చేయకనే అదైంది. సరేగా నీ సంతకం పెట్టు. నా దగ్గర పెన్ను లేదు. ఇగో కింద పెట్టు, నీ పైన పెట్టు, తెలుగులో పెట్టు, నీకు ఇంగ్లీష్ వస్తుంది. ఇంకా ఓ నేను చదివిస్తాను, వేడవుతావు ఒర్రకు. బాగానే పెట్టు, మంచిగా రాసిందా? సరే మరి నేను పోతానా, వస్తావా నువ్వు? ఏ గాడికి నేనేం రావాలి? అరవింద్ తీసుకొని పో, తెచ్చినాక ఓ నాడు పూజకైతే పోదంతి. అది అదే మళ్ళీ వంకలు పెడతావా? అది తెచ్చినాక గీ కలర్ ఎందుకు తెచ్చినావు, ఇది ఇట్లున్నది అది అట్లున్నది అని. దేవుకో అయ్యా, అదేమన్నా చీరనారా ఇక వంకలు పెడితే రిటర్న్ పోయి మళ్ళీ ఇంకోటి పట్టుకురావడానికి. ఇంకా ట్రాక్టర్కు వంక పెడతానా నేను? అది ఎట్లా నడుతుంది, ఆ ఇంజన్ ఏందనేది నీకెరక, గవి నాకేమెరక. మరి తెచ్చినాక లొల్లి బిట్లో పెట్టద్దు మరి, చెప్తానా? సరే అట్నే పోతావా? స్నానం చేసి ఇక ప్యాంటు నంగేసుకో, ఊళ్ళకి మళ్ళీ డ్రైవర్ లెక్కనే పోతావా ఏంది బండి కొనేటప్పుడు కూడా? నాకు తెలియదు. స్నానం చేయపో నువ్వు. శివంట మంచి బట్టలు వేసుకొని, మంచిగా పిండిన బట్టలు వేసుకొని, ప్యాంట్ గిట్ల వేసుకొని పోదు. మొత్తం ఇడ్డు లెక్క ఎత్తే నేను నా కాగితం ఇటు పొంగ ఉంటవద్దు, తానం గిట్ల చేసిరాపో. ఏడవైనా డ్రైవర్ లెక్కనే ఒలింగి కట్టుకుంటాడు, పోతాడు. అయ్యో నీ మొగని నువ్వే తెచ్చుకున్నావు, నా యద్దాని నా లంగ జాకెట్ తెత్తే ఏమైందే? అయ్యో తెత్త ఆగరాదు, మా ఇల్లమే ఈత పడతాను. నేను వాసన కొడుతుందా నా బట్టలు? ఇప్పుడు నా నన్న అనే ముసల్లానా? మరి ఎందుకు తేలే? సాలుగంతి మంట మంచిగా పెట్టు, గాయలాకును తక్కలాకు వేసి పెట్టు. సైకిల్ మీద వచ్చినందుకు పానం అంతా కుసరు కుసరు అయింది. నీకా మంచిగా ఇంతసేపు దొరసాన్ లెక్క టీవీ చూసినా వచ్చి కూర్చుండి వాయిలాకు తక్కలాకు వేసి కాగబెట్టా అంటానువా? ఇంతంతా యాపాకు తెచ్చి కాగబెడతా. నువ్వు వేసుకొని పోసుకో,
ఏమైందా నీకు పెట్టడానికి అట్టకట్ట మంచిగా ఉన్నావుగా? ఏందట కట్ట మంచిగా ఉన్నాయి. ఇంతసేపు మంచిగా టీవీ చూసి వచ్చి కూర్చుండి దొరసాన్ లెక్క ఇడ చెప్తాంది వచ్చి. ఎవడు కాబెట్టిపోతాను నీకు? అన్ని పోరని గద్ద అనికిస్తాను. నా మొగుడు నాకు చేయకపోతే ఇంకెవరికి చేస్తాడే? నా మొగుడు నాకు చేస్తాడు. మొగుడు చేస్తాడే? ఎవరు తీసుకొచ్చుకోపోయినవే? ఏ ముసల్లానా, నా అబ్బజోలు తీసినావు అనుకో నీ మనవడు కూడా లేడు, మరి పొయ్యిలో మల్తా. అబ్బా నువ్వు మల్తే వేసి అప్పుడేకనే ఊకుంటావా? ఏదో ఒక్క దెబ్బ కొట్టినాను పిల్ల పుట్టక ముందే కుల్ల పుట్టి తయారు ఉంచుకునేట నీ అసంటోడు. మా అప్పుడు అయితే నెల తప్పినప్పుడు మొదలు పెడితే డెలివరీ అయ్యేదాకా కట్టం చేసుకొని బతికినాం. ఎందుకంటే గిట్లా నాటుకు వేయను, కలువ వేయను, తోటలేర వేయను. మహారాజుగా తింటాను పంటాను. బెడ్ రెస్ట్ అట నీకు, బెడ్ రెస్ట్. ఇష్టం ఉన్నట్టు మాట్లాడకు, ఆగు. రాని నీ మనవడు రాని, వచ్చినాక చెప్తా నీ సంగతి ఏందో. ఏంటిది నువ్వు చెప్పేది? నా మనవడు వచ్చినాక చెప్తుంది. నీ సంగతి చెప్తాడో నా సంగతి చెప్తాడో? అవుతుంది ఎక్కువ కోరితే నీ మనవని సంగతి నీ సంగతి ఇద్దరిది లగ్గం చేస్తా. నువ్వా చెప్తావు. షీ మళ్ళీ ఏందే ఒకటే ఊరుడు. 4 రోజులు ఇంటికా లేకుండా మంచిగా ప్రశాంతంగా ఉండే, ఇక వచ్చినా ఊరుతానవా? ఆవు నేను ఉండద్దనే చూస్తావా నువ్వు ఎప్పుడు? అవు గాని ఈడు తిన్నే తిరుగుతాను. జీతం పోవా? జీతం ఎక్కడదా? ఎన్నడో బంద్ అయినా. జీతం బంద్ అవుడేంది? పైసలు తీసుకొచ్చినా అయ్యక్కడ అడ్వాన్స్ తీసుకొచ్చినా ఆయన పంచాయతీ పిలిపించిండు, పెద్ద కథ అయింది. నీకు ఇంకా తెలియదా? అయ్యో రాములా, మరి ఎట్లా కడతావు? దాని గురించే ఇందాక స్వాతన ఫోన్ చేస్తే పోయినా. అయితే స్వాతన నుండి ఇద్దరం కలిసి ట్రాక్టర్ కొన్నావురా అంటాడు. నేను కూడా సరే అని చెప్పిన. ఇద్దరం కలిసి ట్రాక్టర్ కొన్నాం అనుకో, ఓ 3 నెలలు దున్నితే ఓ పసలు వెళ్తుంది, ఓ 4 లక్షలు వస్తాయి. ఇక వాన పోవానికి కట్టచ్చు మనకు 2 లక్షలు మిగులుతాయి. 4 లక్షలు వస్తాయి, నువ్వు తీర్పుతావు. ఓ అయ్యకాడ జీతం ఉండి కట్టపడమంటేనే ఊరు మీద పడి తిరుగుతావు. ఇప్పుడు సొంతం ట్రాక్టర్ కోని నేను పని చేసి తీరుతా అని మాట్లాడుతానవా? అరే నీకు చెప్తే అర్థం కదా అనే? కాదు నువ్వు చెప్తావా నేను చెప్తానా? స్వాతనే నడుపుతాడు, మంచిగా కూర్చుంటే పైసలు వస్తాయి. అర్థం కాదు మన కాదు అదే కూర్చుంటే పైసలు వస్తున్నాయి అని గట్టినే కూర్చుండుకుంటుండ్రి. లేని ఒకటి పెంట పెట్టి ఆయనకు పని చేసుకోకుండా పైసలు కట్టకుండా ఉంటే నోట్లో ఉంచుతాడు. అర్థమవుతుందా? మరి ఇట్లున్నా ఉంచుతారు. ఇప్పుడైతే పైసలు అయితే కట్టాలి కదా, ఏదోటి చేసి. పని చేస్తే వస్తాయి, పని చేసేటోనికి తెలియాలి పైసలు ఎట్లా వస్తాయి అని. అవు గాని 1,00,000 రూపాయలు తెచ్చి ఏం చేసినావు? ఏంది 1,00,000 రూపాయలు తెచ్చి ఏం చేసిన? పోయిన సంవత్సరం రమేష్ దగ్గర తీసుకున్న 80,000 కిందకి 1,00,000 రూపాయలు కట్టిన. 20,000 కింద 10,000 చిట్టి కట్టిన. కాదు కానీ పోరెన్నో తక్కించి అడుగుతాను. వచ్చిన కాంచెలు చూస్తాను, నాతో పెట్టుకున్నావు, మళ్ళీ పోరంతో పెట్టుకుంటాను. ఏం చేసి అన్ని అదికాతాయా? రేకులు గిట్ల వేయలేదు, అదికాత లేదా? రేకులే రమేష్ అన్నకి ఇచ్చిన అంటే వినత్తలేదా అనే? అబ్బో ఇద్దరు మంచిగా వేనుకొని మాట్లాడతారు కదా. ఏంటిదే పేనుకునేది? ఆ మిగిలిన 20,000 వెళ్ళి 10,000 చిట్టి కట్టిన. ఓ 10,000 ఉంటే నీకో చీర దానికో చీర తీసుకున్నా. నేను చెప్పులు కొనుక్కున్నా, నేను కూడా 2 అంగిలు కొనుక్కున్నా. ఎవడన్నా అప్పు తీసుకొచ్చుకొని చేసుకోడు, కట్టపడి కొనుక్కుంటాడు. కట్టం చేయలేకపోవచ్చు మేము అన్నాడు. ఓ మత్తు ఎత్తావు నువ్వు కట్టం. ఇంకా దానికో చీర పట్టుకొని వచ్చిండట. సరే కానీ ఇప్పుడు ఒరుడు బంద్ చేయి. ఇది ఏమంటావు చెప్పు? ఏమద్దు నాకు ట్రాక్టర్, నన్ను అప్పులలో వారాయకు. అరే అప్పులలో వారేసుడు కాదే, చెప్పేది ఇన్ని మంచిగా. ఇగో 5 నెలలు చేసినాం అనుకో మనకు అప్పులన్నీ పోతాయి. ఇప్పుడు మనం ఏం చేస్తే అప్పులన్నీ పోతాయి చెప్పే. ఇలా సబ్సిడీ కూడా ఇస్తారట. 8 లక్షల ట్రాక్టర్ మనకు 4 లక్షలకి వస్తుంది. అర్థమైందా? కాదు నువ్వు చెప్తావా నేను చెప్తానే? మొత్తం ఆ సవాతనే చూసుకుంటాడా? అట్టి కూర్చుంటే పైసలు వస్తాయి. ఏం చెప్తా చెప్పు? మంచిగా ఉంది కానీ మరి మళ్ళీ ఏమైనా కిరికిరి ఉంటుందా? మళ్ళీ ఎక్కడిది? ఇగో ఇప్పుడు ట్రాక్టర్ తీసుకుంటావా, ఓ 4 ఎకరాలు పాలు తీసుకుందాం. ఓ సంవత్సరం చేసినాం అనుకో పైసలు. అప్పుడు మనమే పట్టలేమే, మనమే 2 జీతకాలం పెట్టుకోవచ్చు. సరే 4 కాదు 5 ఎకరాలు తీసుకుందాం, తర్వాత చూద్దాం. ఇక రేకులు తీసేసి మంచిగా బంగ్లా కట్టుకుందాం. బంగ్లా కడదాం, లోపల ఏసీ పెట్టిద్దాం. చూసినా ఎట్లున్నదో నా ఆలోచన. మంచిగా ఉన్నది. నువ్వేమో చెప్తింటలేవు. ఈ వరకే నువ్వు గాలి తిరుగుతాను అని నాకు భయం అయింది. నీకు భయం అవుతుంది. సరే కానీ ఇగో సబ్సిడీ కోసం అంటే నీ సంతకం తీసుకొని రా. మనం ఇప్పుడు సంతకం పెట్టు. అగో ఇక్కడ మన పేరే ఉన్నది, మన పేరు విని తీసుకొస్తారా ట్రాక్టర్? మన పేరే తెస్తాను. సరే నేను పోయి పెన్ను తెస్తా. సరే తేపు. అబ్బో ట్రాక్టర్ ఉంటుందట, బంగ్లా కడుతుందట, ఏసీ పెడుతుందట. ఆగుతలేదు పొట్టిది. అబ్బా ట్రాక్టర్ చింటి ఉంటే ఎంత మంచిగా ఉంటుందో. ఎప్పుడు ఇక్కడ ఇదే నేను షోరూమ్ కాడికి వేస్తా. సరే పైలం మరి అన్ని తీర్ల మంచిగా చూసుకో, మంచిగా మొక్కుకొని బండి పట్టుకొని రా. నీళ్ళు కాయినాయా? కాగలే. మంట పెట్టి మరి ఏం చూస్తాను? పెడతాను. బాగా పుట్టిది
నా మనమని సొమ్ము కరగ తింటాంది. సబ్సిడీ అనగానే సంబరపడుతుంది. నాకు తెలుసు ఇది అట్టిగా సంతకం పెట్టదని, అందుకనే ఇట్లా సబ్సిడీ అని చెప్పిన. ఇటు సైడ్ నాన్న ఇట రమేష్ అన్న పంపించిండు, ఫోన్ చేసిండా మీకు? రమేష్ ట్రాక్టర్ అమ్ముతానన్న. అదే మేము ట్రాక్టర్ కొందాం అనుకుంటాను. ఏ ఊరు మీది? ఇక్కడ కమలాపూర్. నా పేరు స్వాగత్, ఈయన పేరు అరవింద్. అదే మరి ట్రాక్టర్కి ఏం ధర చెప్తాలు ఏందనేది తెలుసుకుందామని. 7,50,000 తీసుకున్నా. 1 year అవుతుంది. నాదే 10 ఎకరాలు దున్నా, పక్క పెట్టిన. డ్రైవర్లు ఎవరు వస్తలేరు. అరికా ఉంటే ఈఎంఐ కట్టుడు అది ఇబ్బంది అవుతుంది, అందుకే తీసేద్దాం అనుకుంటున్నా. అదే సేటు, ఇప్పుడు మీరు 7,50,000 కొన్నారు, షోరూమ్లో ఎట్లా 2 లక్షలు తక్కువ అంటారు. మేము కూడా చూడు, ఇక మేము ఆసవలం కాదు భూసవలం కాదు, నేను డ్రైవర్నే, వాడు వ్యవసాయం చేసుకుంటాడే. అదే బాబు మీరు తెలుసుకోండి, నేనైతే 4 లక్షల రూపాయలు తక్కువ ఇద్దాం అనుకుంటున్నా. బండి కూడా ఏం ఖరాబ్ కాలేదు, మీరు చూసుకోండి బండి. సరే కానీ జర ఇంకో మాట చెప్పరాదు, మరీ 1 లక్ష తక్కువ అంటే. మీరైతే బండి చూడండి, ఇంకా 10,000 అటు ఇటు చూద్దాం కానీ బండి అయితే చూడండి. అదే చూసినాం, కొట్టం కాడ ఉన్నది కదా. అవును చూసినాం, ఫోటోలు కూడా చూపించిండు, మంచిగానే ఉన్నది బండి. ఇక మేము కూడా కొందామన్న ఆలోచనలే ఉన్నాం. డ్రైవర్ లేకనే అమ్ముతానే, లేదా అమ్మాలని ఏం లేదు. మీ పేరు ఏం పేరు అంటారు కదా? స్వాగతం. డ్రైవర్ లేకనే అమ్ముతున్నా. సరే మరి ఇంకో మాట చెప్తే భయాన్ని ఇచ్చిపోతుంది, ఇక మాకు నచ్చింది బండి. ఇక మాట అంటూ 10,000 అటు ఇటు చేద్దాం, అంతకన్నా తక్కువ అవుతాయి. సూర్యరాదన్న 6 లక్షలకు కాదు 6,30 అండి. 7,50 తీసుకున్నాను నేను, 6,30 6,20 అండి లాస్ట్కి, అంతకన్నా తక్కువ ఇస్తే నాకు కూడా ఏం లేదు. సరే అన్న, భయాన్ని తెచ్చినాము. ఓకే ఆరు చేసుకోరాదన్న, అటు ఇటు చేసి ఏం మాట్లేదు, మా మాట ఏం నడవలేదు. అది కరెక్ట్ అయినా 6 చేసుకోరు. 6 కాదు కానీ అది ఏం నడవలేదు అనేది. 2,50,000 ఓ 50 ఆన్లైన్ లో కొడతా, 3 లక్షలు ముడతాయి. ఇంకా 4 లక్షలు, ఇంకా 3 లక్షల రూపాయలు రమేష్ ఉన్నాడు కదా, కాగితం రాసుకుంటే మళ్ళీ మీరు ఎప్పుడు ఇస్తారు? అదే నేను కాగితం పెట్టుకుందాం, ఈ సీజన్ అయిపోతూనే మీకు మిగతా పైసలన్నీ అప్ప చెప్తాం. ఏమంటావు? ఇష్టం. సరే, నేను తాళం చేతి ఇచ్చిస్తాను. సరే, ఇంకోటి తగ్గితే అయిపోగానే. అదే తగ్గులంటే రమేష్ ఏమన్నారు, 1 లక్ష తక్కువ అన్నాడు. వీడికి అత్తకు మాట్లాడుతూ 20,000 తగ్గిండు. నేను అడుగుతూనే నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మరి ఏం మాట్లాడతలేవేంద్రా నువ్వు? 6 లక్షలు అన్నా రాలేదు. గట్ల ఒక్కడే మాట్లాడి ఊకుంటే అయిపోతుందారా? అడగాలి, అడిగేకాడికి అడగాలి. అరే నాకు తెలియదు అరా ట్రాక్టర్ గురించి, డ్రైవర్ నేను తాళం చేయిస్తాపా కొట్టకండి. అరే ఇంకో కోట తాగుదాం మరి. ఇంకోటి చెప్పి ఆయన ఇప్పుడు మళ్ళీ ఇది నడపకుండా పోవాలి కాబట్టి ఇంటి పైన తాగుదాం. మనకు మంచిగా వచ్చింది అబ్బాయి, ఏం రంది లేదు. 2,50,000 కట్టినాం కదా, ఇంకో 50,000 పెట్రోల్ బంకులు ఇద్దాం. ఎందుకంటే మళ్ళీ డీజిల్కి దానికి దీనికి నీ దగ్గర వెళ్ళాయి, నా దగ్గర వెళ్ళాయి. ఇక ఆడ పెట్టింది అంటే మనం దున్నుడే ఆడికెళ్ళి డీజిల్ పోయాలి, మళ్ళీ పైసలు అడగద్దు. ఆయన అడుగులేదు, ఆడ నుంచి మొత్తం 50,000 అలా పెడదాం. సరే పోదాం మరి. ట్రాక్టర్ ఇంటికాడ పెట్టినాక మనిషికి 1 కోటి మళ్ళీ వేద్దాం. నీకు నడపతా? నువ్వు నేర్పు. అదు ఎక్కువ నేను ఇది ఒకసారి ఎక్కువ ఇవ్వడం చూస్తే అంటాడు. నువ్వేది నేను రేపు నాకు నేర్పు రేపు ఎక్కువ. మంచిగా పోతుంది బండి కదా, మంచిగా పోతుంది. పని ఎలాగో ఎక్కువ పెట్టుకుందాం మనం. బాక్స్ పెట్టాలి ఇంకా. పట్టుకో.
అన్న ఈ లైట్ ఒక్కటి పోయిందా ఈ బండిది. అరే ఈ లైట్ వేపిద్దాం, ఈ లైట్ ఒక్కటే, మిగతా అంతా మంచిగా ఉన్నది. బురద ఏంటంటే ఇన్ని రోజులు పక్క పెట్టింది కదరా, 10 ఎకరాల దున్నినట మంచిగా నడతలేదు బండి. సూపర్ బండి గట్టిగా మస్తు అవుతుంది. మంచిగా నడుతుంది కానీ మన ఇద్దరం ఇప్పుడు తెచ్చుకున్నప్పుడు ఎట్లున్నాము అట్లనే కలిసిమెలిసి ఉండాలి. ఓడి చెప్పుతానని నువ్వు ఎగరద్దు, నేను ఎగరా. గట్లనే ఉందా అన్న, మనకు లొల్లి ఎందుకు వస్తే చెప్పు. బండి ఈయనే ఉంటది మంచిగా, రోజు పొద్దుగాలు దూడుతా తీస్తా. నీకు నడపరాదు కదా ఎట్లా? నాకు నడపరాదు, నువ్వు చూసుకో. ఇక నేను చూసుకున్నా దాని గురించి కానీ రంది పెట్టుకోకు. రందేందుకు, నువ్వు ఉన్నావుగా మరి రందేందుకు. సరే మరి పోయిరాపో, మనం అయితే ఇట్లనే ఉండాలి. రేపు కడిగి గుడి పోయి కొబ్బరిగా కొట్టుకున్నాదు. సరేనా? రేపు దాన్ని కూడా తీసుకొస్తా. వచ్చింది రైట్, మంచిగా చూసుకోనా బండి. రైట్ తెచ్చిల్లా గీయాల దాకా ఏం చేసినావయ్యా? ఇక కొంచెం మాట్లాడి తెచ్చే వరకు లేట్ అయింది కానీ కోడితోనే ఇస్తాడా? తాగినవా? ఏం లేదే, ఇక వాడు కూర తీసుకున్నాం, చెరువు 90 వేసినాం. ఇక అది కొన్న సంబరంలో వాడు 90 తాగి అన్నాడు. మంచిగా ఉన్నదా బండి అయితే? చూడు అదే కనిపిస్తలే, చూస్తుందా? మంచిగానే ఉన్నది బండి, కొత్త బండి కానీ ఆయన పక్కకు పెట్టిండే, అందుకే కొంచెం ఇదంతా పొలాలు దున్ని పక్కకు పెట్టిండట. రేపు అడిగి పూజ చేయించింది అంటే ఇక ఈ పసలు చంపుడే ఉంటది. మంచిగానే ఉన్నది. రేపు పొద్దుగాల ఇండ్లు కడుక్కొని బండిని కడిగి పూజకు పోదాం. ఆయనేడి అరవిందేడి పంపించిన రేపు పొద్దుగాల రాబోరా అని చెప్పి. మంచిగానే ఉన్నది, తోలినావు కదా, తెలిసింది కదా నీకు. దాన్ని నడుపుకుండా వచ్చినా కదా. ఉన్నావా ఇంట్లో? కొన్ని నీళ్ళు తీసుకురా. అగు వచ్చినవా? కొబ్బరికి ఏదేమన్నా? ట్రాక్టర్ ఏది? ట్రాక్టర్ ఏది? ఏ ఆగుడుగా తలకాయ ఇట్లా పని చేస్తలేదా? ట్రాక్టర్ ఏది? సాగతన్న వాళ్ళ ఇంటికాడ ఉన్నది. ఏ సాగతన్న వాళ్ళ ఇంటికాడ ఎందుకు ఉంటది? సాగతన్న వాళ్ళ ఇంటికాడ ఉందని గాని ఇంటికాడ పెట్టొచ్చినావు. వస్తా అంటే ఆనే పెట్టొచ్చినా కానీ నీళ్ళు తీసుకురాపు. అగు తాగొచ్చినవా? అంత వాసన వస్తాని? ఏ అబద్ధాలు ఆడకు, వాసన వస్తాను. తాగొచ్చి అబద్ధాలు ఆడతాను. కొంచెం తాగినా కానీ ఆనే పెట్టొచ్చిన. నాకు డ్రైవింగ్ రాదని ఆడ పెట్టొచ్చిన. ఏమడతానా? అవ్వా, డ్రైవింగ్ రాకపోతే గాలింటి కాడ పెట్టొస్తావా? ఆయన ఆడదాకా తీసుకొచ్చిన మనిషి ఇంటి దాకా తీసుకురాడా? ఆయనకు బరువు అవుతుందా? ఏమడతానా? ఏంద్రా లొల్లి? ఇంట్లో అంటాను లొల్లి పెట్టుకుని ఏందే? ఓ ముసల్లానా, ట్రాక్టర్ తీసుకొచ్చి మందిలో పొండి పెట్టొచ్చిండే తాగచ్చి. ఏడిపోతాందే? ఆడుంటే నీడుంటేందే? అయ్యో పిచ్చిదానా, పైసలు మనవి, పేరు మనది, మందిలో పొంటి ఉంటా? అదే మందిలో పొంటి ఉన్నది, రేపాటి జాగున్నది. అవ్వ జాగలేదని మాట్లాడుతాను. నీ జాగంతా ఎవరు కట్టుకపోతారు? రేపు పొద్దున్న తీసుకొస్తా. నాకు అవసరం లేదు, పొద్దుల తీసుకొచ్చుడు. ఇప్పుడు తీసుకురాబో, నేను కొబ్బరికాయ కొడతాను, స్నానం చేసి రెడీగా ఉన్నా. ఇంకా రేపు పొద్దున వస్తుంది, నువ్వు కొబ్బరికాయలు కొడతావు, పూజలు చేసుకుంటావు, చేసుకో. నీ 4 సరిసిందనుకో తాగిందంత దిగాలి, అర్థమైతుందా? సబ్సిడీ వస్తుంది, పేరు నువ్వు నీ పేరే పెడతాను అని చెప్పి మాట్లాడి ట్రాక్టర్ తీసుకొస్తాను ఆశ పెట్టి మందిలో పొండి పెట్టొచ్చి మాట్లాడతానవా? కాదే, కొన్నది ఇవ్వాలి, ఇంకా దున్నలే లేదు, ఏం లేదు, పొయ్యిలు పెట్టుకోవాలి ఆయన తోటి. నీకు తలకాయ పని చేస్తుందా? మన ఇంటికాడ ఉంటే పాలకు అటు ఇటు పోయేటోళ్ళు పొద్దుగాల చూస్తారు. ఈ ట్రాక్టర్ వాళ్ళు అంటే అరవింద్ గాని వాళ్ళు కొనుక్కున్నారని మన పేరు ఉంటది. ఇప్పుడు వాళ్ళ ఇంటికాడ ఉందనుకో, వాళ్ళదని పేరు వస్తుంది. వాళ్ళు వీళ్ళు చూస్తే మనం విని ఏడుస్తారు. రాదు ఏడైతే ఏం అవసరం లేదు, మన మీద ఏడ్చిన వాళ్ళు అందరి కళ్ళు చల్లగా పడతాయి అప్పుడు. అరే రేపు పొద్దున్న జరుగు. అయ్యో రాములా, ఈ అడ్డమైన నువ్వు చెప్తే ఎట్లా అర్థమవుతుంది? ఇక నీకేమైనా తలకే పని చేస్తుందా? అష్టవ రోజు తీసుకొస్తా అని మాట్లాడుతాను, ఇవాళ తీసుకొస్తావు, మంచి రోజు కొబ్బరికాయ కొడతా అని నేను అనుకుంటాను. సిమంట బండి కొని గాని ఇల్లు నింపినావు. ఇప్పుడు ఆయనకు అదృష్టం కలిసి వస్తుంది, మనకేమో దరిద్రం పాడుపడుతుంది. సరేరా, ఫస్ట్ అయితే జవనాథులు తీసుకుందాం. ఓ బాబు ఇట్రా, ఒకసారి ఇట్రా గీ నల్లమకోని కథ చూడు. చెప్పే అందరు రమ్మను, అందరు ఊరందరూ విలువే నా గురించి చెప్పు. కాదే బాపు, ట్రాక్టర్ కొంటున్నావు అని చెప్పిండు.
పొత్తుల ట్రాక్టర్ అని చెప్పిండు. మన పైసలు ఎక్కువ కలుపుతున్నావు అన్నాడు, మన పేరే ఉంటుంది అన్నాడు, నీ పేరు వినే సబ్సిడీ వస్తుంది అన్నాడు. మన ట్రాక్టర్ ఎడికి రావాలి? నా ఇంటికే కదా. అవురా ట్రాక్టర్ తీసుకున్నావారా? కొన్నాము. పైసలు ఎక్కడ నీకు? అంటే పైసలు ఉండే మా కాడ కొన్నావు. ట్రాక్టర్ కొన్నప్పుడు ఎవరి ఇంటికాడ ఉండాలి చెప్పు అడుగు. అరే నీకేం తలకే పని చేస్తుందారా? ఇదే నీ ఎడ్డి పని చేసాం. ట్రాక్టర్ కొంటివి తీసుకుపోయి వాళ్ళ ఇంటికాడ పెడుతుంది. నీ ఎడ్డితనం చూసి వాళ్ళ చాలకతనం తోటి వాళ్ళ బండి వాళ్ళ ఇంటికాడ పెట్టుకునే. ఇప్పుడు పతార ఎవరు పెరుగుతుందిరా? ట్రాక్టర్ ఉన్న పతారా నీ ఇంటికా అంటే నీకు పెరుగు, వాళ్ళ ఇంటికా అన్నది కాబట్టి వాళ్ళ పతార పెరుగుతుంది. ఆ పోరు చెప్పినట్టు ఇంటేంద్రా నువ్వు? నేను ఎడ్డేని కదా. అంటే ఇప్పుడు నీ మాట మీకు వెళ్ళిపోయి ఆడ లొల్లి పెట్టుకున్నాను అనుకో, నేను కొంచెం పోనీ అవుతా, మా ఇద్దరు లొల్లి ముదురుతుంది, మా ఇద్దరి మధ్యలో ట్రాక్టర్ రేట్ కాకుండా అవుతుంది. నువ్వు మంచిగా ట్రాక్టర్ నడిపించుకుందామని చూస్తానవా? నీ ముందు ఎవడేది కాదు. మేము కూడా పట్టేలమే, మాకు కూడా ట్రాక్టర్లు ఉన్నాయి. పో ఓ దీనికి తాగితే ఏం మాట్లాడాలో తెలియదు, పట్టేరుకు పాలేరుకు తేడా తెలియదు. ఇగురని చెప్తే ఒక ఇట్లా పని చేస్తాడు వాడు. దీంతో నక్కలు ముక్కలు మాటలు పడితే రోడ్డు నా ఇచ్చేది పోతుంది. మీలో నాకెందుకు అవ్వా ఏనన్నా పోయి మాకేమో. అయ్యో ఓ బాబు, అయ్యో చి ఓ నల్లి కుట్లోడా, వచ్చిన పెద్ద మనిషిని కూడా మాట్లాడంగా ఎట్లా పడితే అట్లనే అంటాను. పెద్ద మనిషిని అట్లా మాట్లాడచ్చా? అన్ని తలకాయ తక్కువ పనులు. నేను మంచి మాట కొద్ది చెప్తానా, పోయి ట్రాక్టర్ తీసుకొస్తావా తీసుకురా, లేకపోతే ఇంట్లోకే రాకు నేను చెప్తానా. ఒకసారి చెప్తా అర్థం కానీ రేపు పొద్దున్న నువ్వు ఇంట్లోకి రాకని చెప్పంగా కూడా మళ్ళీ వస్తానవేంది? ట్రాక్టర్ తీసుకొస్తానే ఇంట్లోకి రా, అర్థమవుతుందా? చెప్పు నీ మనవనికి. ఏంది నువ్వేమన్నా ఆడదాన్ని ఫోన్ ఎన్నో గోస పుచ్చుకుంటాను, అప్పటి సంది చూస్తానా? ఇక మన పైగా అటు ఇటు అనే వరకు సందలు పడ్డది. నువ్వు తానం చేయకపోతే ఏం లేదు, నీళ్లు పెట్టినా కాయనే కావచ్చు, తానం చేయపో. నీళ్ళు పెట్టినావా? ఏమైందిరా మళ్ళా? ఈ బండి మా ఇంటికాడ పెడుతుందా? ఏమైంది? అదే ట్రాక్టర్ మా ఇంటికాడ పెడుతుందా అన్న అంటే ఈడుండని తీయ్యా, రేపు మీ ఇంటికాడ పెట్టుకుంది కాదు కదనే. ఇప్పుడు మా ఇంటికాడ పెడుతుందా అన్న? అరే ఇదేం గమ్మత్తు ముచ్చారా? నీ ఇంటికాడ ఉంటేది నా ఇంటికాడ ఉంటేదిరా? అదే అంటది నా పిల్లం కూడా, నీ ఇంటికాడ ఉంటుంది నా ఇంటికాడ ఉంటుంది, ఇంట్లో అది వెళ్ళి పెడతాను ఇద్దా. ఏమో అయ్యా, బండి తెచ్చింది సిమెంట్ ఇవాళ తొలుతలేమో లొల్లి పెట్టబడితివి. ఇగో వదిన మీతో మాట్లాడతలే నేను అన్న, తెచ్చి ఇంటికాడ పెడుతుందా అన్న. ఇవాళ అయితే రేపు అయితే అరే నా పిల్లలు వెళ్ళి పెడతా, నీకు చెప్తే అర్థమైతలేదా? ఏమని లొల్లి పెడతాంది? రేపు ఫస్ట్ టైం అట ఈ రోజు మా ఇంటికాడ తెచ్చి పెట్టు అంటది నా పిల్లం, ఇంట్లో కూడా రానిత్తలేదు. మరి ముందుగా బండి ఆపక ముందే డైరెక్ట్ కొట్టుకోకపోయినా నా బండి అని ఇట్లా జెండ లెక్క కనబడు కదా అందరికి. అరే గవి పట్టించుకుంటావు, అలా ఇంకా బండి చేను లెక్క ఎక్కలేదు. అట్లా పోతే గంట తర్వాత ఇప్పుడు నీ కాళ్ళే కట్టుకోలే కదరా? నేను కూడా కట్టుకోలే, నా కాళ్ళు కట్టుకోలే గివి నాకెందుకు చెప్తాను? బండి ఇంటికాడ పెట్టు అంటే అయినా పైసలు నిన్ను చూసి ఇచ్చిందా నన్ను చూసి ఇచ్చిందా? కాదు, పైసలు నాయి కూడా ఉన్నాయి కదా, నేను కూడా కట్టినా కదా సగం. నా ఇంటికాడ పెడుతుపా. చీకటి అయింది, గీ చీకట్లో వచ్చి తెచ్చిపెట్టుడు ఏందయ్యా? గత గమ్మతుంది ఇది. రేపు పెట్టుకుందు పటేల్ వస్తాడు పటేల్, ఎందుకు రాడు? అయ్యో పంచాయతీ చేసిన రోజు 15 రోజులు పైసలు కడతాను, 15 రోజులకైతే వారానికి కడతాను. నువ్వు పైసలు కట్టలు ఇప్పుడు కడతాను తీయరాదు. కడతాను తీయరాదని వెళ్ళి మాట్లాడుతాను. నేను ఇచ్చిన పైసలు కదా, నా పైసలు నా కాడ వారాయి. అరే ఇస్తామే, వారానికి ఇస్తా అన్నాం కదా, ఇస్తా తీయరాదు. 2 రోజులకి ఇస్తావు, ఇంకా నీకు తెలియదు ఆగు చిన్నోడాను. వానికి తెలియదు, మీకు తెలిసిందేంది? నువ్వు మోటార్లు టాటర్లు అన్ని కొనుక్కోవచ్చు కానీ నాకు పైసలు ఇస్తేందుకు ధైర్యం వస్తలేదు. అబ్బా అనుకున్నా, మోటార్లు ట్రాక్టర్లు నాకు అర్థమైంది. ఈనంగా బండి తెచ్చి 5 నిమిషాలు అవుతుందో లేదో ఆడ పెట్టి పుల అయింది ఆ ఊరంతా. కాదా మరి? ఎప్పుడెప్పుడు అనాలని ఆ పై మీదకి వచ్చినావు కదా. కాదు ఆగే బాబు, ఏదాకా బాగా తిరిగి తీసుకొని మాట్లాడతాను. మా పైసలు తీసుకొని చిన్న పెద్ద లేదా నీకు? మా పైసలు కావా ఇచ్చినప్పుడు? కాదన్నావా, ఇయ్యమన్నావా? మాకు ఇల్లు లేదా, భూమి లేదా, జాగలేదా? మరి ఇయ్యిరి మరి ఏంటన్నా తీసుకొని. వానికే ఏం తెలియదా? నా పైసలు చేతికి ఏముద్ది కాకుండా ఇక్కడ కింద పరే ఆయన పట్టుకొని పోతా. మాకు కళ్ళకు కనబడతాయి పైసలు, మేము అట్లా కింద వారేసేటోళ్ళం కాదు. ఇప్పుడు ట్రాక్టర్ పట్టుకోపా చెప్పు. ఇస్తాం పో, వారానికి ఆ బండి నడిచినాక ఇస్తాం పో. ఇస్తాం పో ట్రాక్టర్. అరే ఆగురా, నువ్వు దీర్ఘం తీసుకుంటా మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడతలేవా? వారంతో రోజు ఇస్తాం పట్టుకొని పండున్నాయి పైసలు కాదా? పట్టుకొని పోతే ఏం చేస్తారు? అరే నీ పైసలు నీకు ఇస్తావా? పట్టుకొని పోతే ఏం చేస్తావు నువ్వు? ఏం పట్టుకోపోతావు? ట్రాక్టర్ ఒకసారి పట్టుకోపో. ఏంద్రా ఏంది ట్రాక్టర్ తీసుకురేందా? ఏంద్రా గుద్దితే బొచ్చ బలిపోవాలి ఎరికేనా? చెప్తాను, నువ్వు బొచ్చ వాళ్ళు కూడా గిచ్చ వాళ్ళు కూడా మాట్లాడకు. నీకేం కావాలో అడిగి నిలబడి పైసలు వసూలు చేసుకోపోవాలి. నువ్వెవరు కొట్టడానికి? నా పైసలు ఇస్తలేరు కనుక బండి పట్టుకొని పోతా, మీరు ఏం చేస్తారో చేయాలి. దౌర్జన్యం అయింది. ఏంద్రా మీతో ఏమైందిరా?
ఏం చేస్తారా మీరు? ఎట్లా ఉంటారు తప్పులు పడతారు చెప్తాను నలుగురు దగ్గర రేపు మీతో ఏం కాదురా. వీడు ఏంది అనంత పని చేస్తాడు? అరే మనం మర్యాద ఇస్తే వీళ్ళు కాపాడుకుంటలేరా ఎట్లేదు అట్లా దాని కింద వండిపోరా కానీ దాని కింద వంటరు కానీ వాడు ఎక్కించుకోపోతే నేను చావాలి ఏంది? అరే సత్తావారా ఆ కాలువరు ఎక్కువ పెట్టుకో మంచిది నీ ఇంటి ముందే ఉన్నాయి కదా నువ్వు పెడుతుందా? అట్లా కాదురా కాలువరు ఎక్కువ ఎక్కించిందంటే వాడు ఇచ్చిన అప్పు అంతా మాపైతుంది నువ్వు అంటూ కూడా పోరి మీరు ఎట్లయితే అట్లా పోరి అని ఏం చేస్తారా మీరు? లాగని తప్పినారు